రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని అబేన్స్లో పెట్టి పాకిస్తాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పుడు నీటితోటి పాకిస్తాన్ మీద బాంబు పేల్చేందుకు ఆఫ్ఘనిస్తాన్ కూడా సిద్ధమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా తన దేశంలో ఉన్నటువంటి నదులను నియంత్రించి తన వంతు నీళ్లను తీసుకునే విషయంలో ఆలోచిస్తోంది. ఆలోచించటమే కాదు, ప్రాజెక్టుల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల నాయకుడైనటువంటి మౌలవీ హైబతుల్లా అఖుండ్జాదా ఆదేశాలు జారీ చేసి వీలైనంత త్వరగా కునార్ అనే నది ఉంది, ఆ నది మీద వీలైనంత త్వరగా డ్యామ్ని నిర్మాణం చేయాలి అని చెప్పి ఆయన ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులకు ఆయన మరొక విషయం కూడా చెప్పారు. అదేంటంటే ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నటువంటి కాంట్రాక్టర్లను, నిపుణులను ఉపయోగించుకుని దీన్ని నిర్మాణం చేయాలి. ఏదో అమెరికన్ కంపెనీయో ఇంకో కంపెనీ కోసమో చూడకూడదు. భారతదేశపు సలహాలను అవసరమైన మేరకు తీసుకోవచ్చునని చెప్పి హైబతుల్లా అఖుండ్జాదా చెప్పినట్టుగా ప్రకటన వెలువడింది. దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్కి ఇటు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా భారతదేశము ఒక చెంప మీద కొడితే రెండవ చెంప మీద ఆఫ్ఘనిస్తాన్ కొట్టబోతోంది. ఈ కునార్ నది చాలా ముఖ్యమైనటువంటి నది. ఎందుకంటే ఈ కునార్ వాస్తవానికి హిందూకుష్ పర్వతాలు అంటే నార్త్ ఈస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు దగ్గర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రారంభమైన తరువాత ఇది బ్రోగిల్ అనేటటువంటి ఒక చిన్న కనుమ ఉంది. ఆ కనుమని ఆనుకుని ఇది ప్రవహిస్తుంది. ప్రవహించి నెమ్మదిగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కునార్, నాంగన్హార్ అనే రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రెండు రాష్ట్రాల్లో ప్రవహించిన తరువాత ఇది కాబూల్ సిటీ దగ్గర, దానికన్నా కొంచెం ముందు కాబూల్ నదితో కలుస్తుంది. కాబూల్ నదితో కలిసిన తరువాత ఇది పాకిస్తాన్లోకి నెమ్మదిగా వెళ్తుంది. పాకిస్తాన్లోకి వెళ్ళిన తర్వాత ఈ నది పేరు మారుతుంది. దీన్ని చిత్రాల్ నది అంటారు. ఇది ఖైబర్ పఖ్తూన్వాలో ప్రవహిస్తుంది. ఇది తరువాత వెళ్ళి నెమ్మదిగా అటక్ దగ్గర అక్కడ సింధు నదితో కలుస్తుంది, ఇండస్ రివర్తో కలుస్తుంది. ఈ రకంగా పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి హిందూకుష్ నుంచి అలా కాబూల్లోకి వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్లోకి వచ్చి పాకిస్తాన్లో చిత్రాల్ అనే పేరుతో వచ్చి సింధు నదిలో అటక్ దగ్గర కలవడం. ఇది మొత్తం 400 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ నది. ఈ నది నుంచి వచ్చేటటువంటి నీళ్లు కాబూల్ రివర్లోకి వస్తాయి. కాబూల్ నది నుంచి వచ్చేటటువంటి నీళ్లు సింధు నదిలో కలుస్తాయి. కాబట్టి పాకిస్తాన్లోని పంజాబ్, ఖైబర్ పఖ్తూన్వా ఈ రెండు రాష్ట్రాలకి ఈ నీళ్లు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ నీళ్లు మనవి కాబట్టి మన దేశంలో ప్రవహిస్తున్న నది కాబట్టి మనం దీనిపైన డ్యామ్ నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్నటువంటి తాలిబాన్లు నిర్ణయించారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో సరిహద్దు ఘర్షణలు కావచ్చు, పాకిస్తాన్ జరిపినటువంటి వైమానిక దాడుల వల్ల కావచ్చు, ఆఫ్ఘాన్ తాలిబాన్లకి చాలా కోపంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఈ చర్యను తీసుకున్నారు. తమాషా ఏంటంటే వాళ్ళ విదేశ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి ఆమీర్ అలీ ఖాన్ ముట్టాకి భారతదేశంలో వచ్చి పర్యటించి వెళ్ళగానే ఈ ఆదేశాలు వెలువడటము. భారతదేశంలో వాళ్ళు జారీ చేసినటువంటి జాయింట్ స్టేట్మెంట్లో ముట్టాకి చెప్పినటువంటి విషయం ఏంటంటే జలవనరుల ఉపయోగం విషయంలో భారతదేశంతో కలిసి ఆఫ్ఘనిస్తాన్ పనిచేస్తుందని. అయితే మనకి కనీసం సింధు జలాల ఒప్పందం అనేటటువంటి ఒక అడ్డంకి ఉంది. నెహ్రూ గారు క్రియేట్ చేసినటువంటి 1960 నాటి ఒప్పందం ఉంది. ఈ ఒప్పందంలో మనవంతు నీళ్లు మనం ఉపయోగించుకోవడం లేదు. పాకిస్తాన్కి పూర్తిగా మన నీళ్లను కూడా ఇచ్చేస్తూ వచ్చాము. ఆఫ్ఘనిస్తాన్కి ఇలాంటి జల ఒప్పందాలు లేవు. పర్యవసానంగా ఎటువంటి జల ఒప్పందాలు లేవు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ జల వనరుల వినియోగానికి, ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కాబూల్ నది కూడాను ఈ రకంగా అక్కడ ప్రారంభమై పాకిస్తాన్లోకి వచ్చేటటువంటి నది. భారతదేశం ఇదివరకు కూడా ఆఫ్ఘనిస్తాన్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు సహకరించింది. ఉదాహరణకు 2016లో
సల్మా డ్యామ్ ఉంది. ఈ సల్మా డ్యామ్ నిర్మాణంలో భారతదేశం దాదాపు $100 మిలియన్ వ్యయంతో కూడినటువంటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో సహకరించింది. ఇది 42 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేస్తుంది. 75,000 ఎకరాలకి, ముఖ్యంగా హెరాత్ ప్రావిన్స్లో ఉన్నటువంటి పొలాలకి నీరందిస్తుంది. ఆ తర్వాత షాతూత్ డ్యామ్ని కూడా భారతదేశం నిర్మాణం చేస్తోంది. దాదాపు $250 మిలియన్ వ్యయంతో కూడినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా 147 క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయొచ్చును. ఈ నీటి ద్వారా కాబూల్లో నివసించేటటువంటి 20 లక్షల మంది ప్రజల యొక్క తాగునీటి అవసరాలు, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి 4,000 ఎకరాలకి నీరందుతుంది. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులు కూడా ఆఫ్ఘనిస్తాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి, నీళ్ళు అందిస్తున్నాయి, తాగునీటిని, సాగునీటిని, జల విద్యుత్తుని ఇస్తున్నాయి. భారతదేశం సహకారంతో నిర్మాణమయ్యాయి. ఇప్పుడు తాజాగా కునార్ నది పైన కూడాను భారతదేశము డ్యామ్ నిర్మాణంలో ఆఫ్ఘనిస్తాన్కి సాంకేతిక సహకారం అందిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టుని నిర్మాణం చేసి తన వంతు నీటిని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్ యొక్క కుడి చెంపను సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి భారతదేశం కుడితే, ఎడమ చెంపని కునార్ నది మీద డ్యామ్ నిర్మించడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు కొడుతున్నారు. పాకిస్తాన్కి 2 వైపులా దెబ్బలు. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.